మరి మనకి పరిశుద్ధ గ్రంథమును బట్టి నేర్పిస్తూ ఉంటున్నారు. కాబట్టి మరి విద్యార్థులమై ఉదయకాల విద్యను నేర్చుకోవడానికి మనమందరము ఆయత్తపరచబడాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క పరంపరలో అనగా దేవుని యొక్క మానవుని యొక్క సంపూర్ణ రక్షణ సంకల్పం యొక్క 7 ఘట్టముల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. బైబిల్ గ్రంథములో దేవుడు కొన్ని సంగతులు మన ఆత్మీయ క్షేమము కొరకు, ఈ భూమి మీద దేవుని ఉన్నతమైన కృప పొందుకొనుట కొరకు దేవుడు గొప్ప జ్ఞానమును, నిధిని బైబిల్ గ్రంథములో నిక్షిప్తము చేశారు. గత మనము నవంబర్ నెల ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క సృష్టి కార్యక్రమములో 7 అనుభవాల గురించి మనము ధ్యానము చేసుకున్నాము. ఆఖరి అనుభవము విశ్రాంతి, ప్రారంభము వెలుగు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ విషయాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అర్ధరాత్రి వేళ మిమ్మల్ని లేపి మీ భుజము తట్టి 4వ దినమున దేవుడు ఏం చేశాడు, 3వ దినమున ఏం చేశాడు, 6వ దినమున ఏం చేశాడంటే టకా చెప్పేటట్టు ఉండాలి. దేవుని గురించిన జ్ఞానం మనకు కావాలి, బైబిల్ని గురించిన జ్ఞానం మనకు కావాలి. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, లోకములో దుర్బోధలు అనేవి భయంకరముగా విస్తరిస్తూ ఉంటున్నాయి, చాలా భయంకరముగా. ఎందుకంటే ఈ కడవరి దినాలలో విశ్వాసుల సహితము కూడా మరి మోసపోయే పరిస్థితిలోనికి వస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యములో మోసపోయే పరిస్థితులు వస్తున్నారు కనుక బైబిల్ గూర్చినటువంటి జ్ఞానము మనకి ఎంతైనా అవసరమని మరి బైబిల్ గ్రంథమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తేటగా బయలుపరుస్తూ ఉంటున్నాడు. మానవుని రక్షణ సంకల్పములో 7 ఘట్టముల గురించి ప్రతి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఏంటి. కనుక ప్రతివారు కూడా ఈ విషయంలో దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క వాక్యమును కలిగి, దేవుని జ్ఞానమును కలిగి మనం ముందుకు సాగాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడు సృష్టి అయిన తర్వాత, పాపము లోకములోనికి ప్రవేశించిన తర్వాత, దేవుడు మరి ఈ లోకమును విస్తరింపచేసిన తర్వాత, ఆ లోకమును నీళ్ల వలన నశింపు చేసిన తర్వాత, మరలా అక్కడి నుంచి నోహు సంతానము మరి నోహు ద్వారా భూమి మీద జనులు విస్తరించటం ఆరంభించారు. అలా ఆరంభించిన తర్వాత దేవుడు అబ్రహామును ప్రత్యేకించుకున్నాడు. అబ్రహాము ద్వారా ఇదిగో నేను రాబోతూ ఉంటున్న నీ భూమి మీదకి, అబ్రహాం వంశం నుంచి రాబోతున్నానని భూమి మీదకి సెలవిచ్చిన తర్వాత అబ్రహాము మరి భూమి మీద అబ్రహాము జనాంగాలు విస్తరించిన తర్వాత వాళ్ళు కూడా పాపము చేసి ఐగుప్తు దాస్యములోనికి వెళ్ళిపోయారు. ఐగుప్తు దాస్యములో నుంచి వెళ్ళిపోయి వీళ్ళు అక్కడ మరి దేవునికి మొరబెట్టుకున్నారు. ఈ సందర్భములో నిర్గమాకాండములో కొన్ని ఘట్టాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఇక్కడ ఆ విషయాలు మళ్ళీ ఈ సమయమందు మనము ధ్యానము చేసుకుందాము రండి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో ఉండి భయంకరమైనటువంటి శ్రమలు, భయంకరమైనటువంటి బాధలు, మరి చాలా వెట్టి చాకిరి పనులు, చాలా హీన స్థితికి వెళ్ళిపోయినటువంటి ప్రజలు, దాదాపు ఇంచుమించు 30 లక్షల మంది మరి జనములు అక్కడ ఐగుప్తు దేశములో మరిగిపోతున్నారు. ఎవరు వాళ్ళు? దేవుని పేరు పెట్టబడినటువంటి జనాంగాలు, వంశాలు అక్కడ ఉన్నాయి. వారు నిజంగా స్వతంత్ర దేశంలో ఉండవలసినటువంటి వారు, కానీ దేవునికి విరోధంగా నడుచుకొని పాపములో పడిపోయి వారి ఇష్టానుసార జీవితానికి అలవాటు పడి
విచ్చలవిడితనానికి అలవాటు పడి దేవుని ఎడల భయభక్తులు కోల్పోయి మరి జీవిస్తున్న సమయంలో మరలా వారు దేవుని చుట్టూ మళ్ళుకున్నప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు వారి కొరకు ఆ జనాంగములో మోషే అని ఒక ఆయనను, ఒక గొప్ప ప్రవక్తను పుట్టించి ఆ ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ యొక్క సంపూర్ణ రక్షణ విమోచన కార్యక్రమములో మరలా 7 అనుభవాలు కనబడుతూ ఉంటాయి. ఈ 7 అనుభవాలు ఏమిటంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఈ విషయాలన్నీ కూడా, ప్రతి విషయం కూడా గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. 7 అనుభవాలు ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో నుంచి విమోచించి కనాను దేశములకు చేర్చాలంటే 7 అనుభవాలు ఉంటున్నాయని మీకు మనవి చేస్తున్నాను. ఈ 7 అనుభవాల్లో మొట్టమొదటి అనుభవం ఏంటంటే పస్కా బలి. మొట్టమొదటి అనుభవం ఏంటి? పస్కా బలి. రెండవది ఏంటంటే ఎర్ర సముద్రమును దాటుట. రెండవది ఎర్ర సముద్రమును దాటుట. మూడవది ఏంటంటే యాత్రారంభము. నాలుగవది ఏంటంటే సీనాయి కొండ మజిలీ. ఐదవది ఏంటంటే యాత్రికులు సైనికులగుట. మరి ఆరవది యోర్దాన్ నది దాటుట. ఏడవది వాగ్దాన భూమిలో ప్రవేశము. దేవుడు వాగ్దానము చేసినటువంటి భూమిలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రవేశము, దేవుడు సిద్ధపరిచిన ఆ యొక్క రాజ్యము. ఇంకా ఏముండదు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజ్యములో సంతోషం, ఆనందం, మరి అన్నీ ఇక్కడ మనకు దొరుకుతూ అక్కడ ఉంటూ ఉంటాయి. సకల ఆశీర్వాదం అక్కడ దాచిపెట్టాడు. ఆ దేవుని వాగ్దాన భూమిలో మన యొక్క విశ్రాంతి అక్కడ ఉంటున్నది. ఆఖరి ఘట్టం తర్వాత ఇంకేముండదు అక్కడ. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ఈ 7 ఘట్టాలు కూడా ఇశ్రాయేలు యొక్క మరి ఐగుప్తు దేశములో నుంచి కనానులోనికి ప్రవేశించడానికి ఈ 7 అనుభవాలు గుండగా వెళుతూ ఉండాలని పరిశుద్ధ గ్రంథములో మనకి తేటగా తెలియజేస్తుంది. ఇవి ప్రభునందు అవి వాళ్ళకి సంభవించాయి కదండి, మనకెందుకని మనం అనుకోవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క వాక్యము మనకేం చెబుతుందంటే ఇవి వాళ్ళకి సంభవించాయి అని చెబుతూ ఉంటూ, అలాగే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట కొరకై ఈ సంగతి వారికి దృష్టాంతములకు సంభవించాయి. మనకు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట కొరకై ఈ సంగతులు మనకి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అనగా మనము కూడా అదే మాదిరికరముగా మనం నడిచినట్లయితే, జీవించినట్లయితే, దేవుని ఎదుట నడిచినట్లయితే మనము కూడా దేవుని వాగ్దానము చేసినటువంటి ఆ మహిమ పట్టణములో మనమందరము చేరుకుంటామని చెప్పేసి చేర్చగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకి భరోసా ఇస్తూ ఉంటున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇవి వారికి సంభవించాయి. దయచేసి చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి పత్రికలో ఆ సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అంటూ ఉంటున్నాడు. ఈ సంగతులు అంటే ఏ సంగతులు? 10వ అధ్యాయం మొదటి నుంచి కూడా చెబుతున్నారు. ఏంటంటే మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రము నడిచిపోయిరి, అందరూ మేఘమును బట్టి మోషేను బట్టి మేఘములోను సముద్రం బాప్తిసం పొందిరి, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, ఆత్మ సంబంధం ఒకే పానము చేసిరి, ఒకే బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని చెప్పుకుంటూ ఇలాగ వస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే వారికి ఈ సంగతులన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి పస్కా బలి కానీ, ఎర్ర సముద్రము దాటం కానీ, యాత్రారంభము కానీ,
సీనాయి కొండ మజిలీ కానీ, యాత్రికులు సైనికులు అవ్వడం కానీ, మరి యోర్దాను నది దాటడం కానీ, ప్రభువును దేవుని వాగ్దానం చేసిన భూమిలో ప్రవేశము కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి సంభవించాయి. యుగాంతమందున్న మనకి కూడా అవి దృష్టాంతములుగా ఉన్నాయని, మనం వాటిని పోలి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. కనుక ప్రభునందు ప్రేమైన ఈ సంగతుల మీద కాస్తంత మనం కొంచెం మనసు పెట్టినట్లయితే దేవుడు తన రక్షణ సంకల్పాన్ని మన పట్ల ఏ విధమైన రక్షణ సంకల్పం ఉన్నాడో, ఏ విధముగా మనం సాగి వెళ్ళాలో మనకు దేవుడు యొక్క తన వాక్యము ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి అన్య బోధల చేత మనము మిస్లీడింగ్ అవ్వడానికి అవకాశం లేదు. ఎవరొచ్చినా ఎవరు ఏం మాట్లాడినా సరే, ఇదిగో బైబిల్ బోధ, దేవుని యొక్క మార్గం ఇది, దేవుని యొక్క ఉద్దేశం ఇది, దేవుని యొక్క ఖచ్చితమైనటువంటి మార్గం ఇదని మనము జ్ఞానవంతులమై మనము నిలబడగలుగుతూ ఉంటాం. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా 12వ వచనంలో చెబుతూ ఉంటాడు. ఏమని చెబుతూ ఉంటాడు? తాను నిలుచుచున్నాడు అనుకున్న ప్రతివాడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాడు, పడిపోకుండా. ఎలా పడిపోతారు? దుర్బోధల్లో. ఈనాడు చాలా రకరకాలైనటువంటి దుర్బోధలు, బ్రహ్మహామిస్టులు దుర్బోధలు కనబడుతూ ఉంటున్నాయి. మరి ఏదో పరలోకములో తల్లేట, ఈ దుర్బోధలు కనబడుతూ ఉంటున్నాయి. ఏమండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు సేవ చేస్తున్నారు, దేవుని సేవ చేస్తున్నా అంటున్నారు, కానీ దేవుని మార్గములు లేరు. మార్గము తప్పిన చుక్కల్లాగా యోధా పత్రికలు రాయబడినటువంటి మాటల ప్రకారంగా మార్గము తప్పిన చుక్కల్లా తిరుగుతూ ఉంటున్నారు. ప్రభును కలిపి చెరుపుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఈ లోకజ్ఞాని తానే వెలుగుదూత వేషం వేసుకుని సంఘములో ప్రవేశించాడు. ఈ లోకజ్ఞాని లేక ఈ లోకాధికారి తానే వెలుగుదూత వేషం వేసుకుని సంఘములో ప్రవేశించాడు. అంతర్లీనంగా పనిచేస్తూ ఉన్నాడు. ఎవరి మధ్యన? విశ్వాసుల మధ్యన పనిచేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రజల మధ్యన పనిచేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రజలను మోసం చేస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతిదీ కూడా పర్వాలేదులే, బోధ పర్వాలేదులే, తప్పు పర్వాలేదులే, జీవితంలో పొరపాటు పర్వాలేదులే, ఇటువంటి మాటలు చెబుతూ మనుషులను మోసం చేస్తూ ఉంటున్నాడు. అందుకని బైబిల్ గ్రంథం చెబుతున్న, పైకి భక్తి గలవారై ఉన్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారు, సువార్తను ఆశ్రయించిన వారు, పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించినటువంటి వారు, దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించినటువంటి వారు, దేవుని సంకల్పాన్ని ఆశ్రయించినటువంటి వారు, అపోస్తుల బోధన ఆశ్రయించినటువంటి వారు మరి తప్పిపోతూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీవు నేను అలా ఉండకూడదని దేవుడు పరిశుద్ధ గ్రంథములో నీ కొరకు దాచబడిన నిక్షిప్త నిధిని బయటికి తీస్తూ ఉంటున్నాడు. యేసుప్రభువు వారు మాట చెప్పారు కదా, పరలోక రాజ్యము దేన్ని పోలి ఉన్నది? భూమిలో దాచబడిన ధనమును పోలి ఉన్నదంటూ ఉంటాడు. భూమిలో దాచబడిన ధనమును ఎక్కడ దాచబడినో తెలియదు, కానీ భూమిలో ధనం ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం వెతకాలి. ఎలా వెతకాలి? పరిశుద్ధాత్మతో కలిసి వెతికినట్లయితే ఆ ధనము, ఆ బోధ, ఆ యొక్క దేవుని సంకల్పము, దేవుని చిత్తము నీవు నేను కనుగొనగలుగుతాం. కనుగొన్న వాడే దేవుని వాగ్దాన విశ్రాంతి దేశములో, వాగ్దాన భూమిలో చేరగలుగుతూ ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటల విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ఉంటున్నాను. మన క్షేమము కొరకు రాయబడిన సంగతులు. అందులో ఐగుప్తు దేశములో నుంచి మొట్టమొదటిగా బయటకు రావాలంటే దేవుడు మోషేను ఇశ్రాయేలు ప్రజలకు పంపించిన తర్వాత, ఫరో రాజు ఎదుట ఎన్నో అద్భుతాలు చేసిన తర్వాత, ఫరో రాజు ఎదుట మోషే అనేకమైనటువంటి అద్భుతములు చేసిన తర్వాత, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు ఐగుప్తు దేశములో నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు ఎన్నో తీర్పులు చేశాడు. అక్కడ అద్భుతాలు చేశాడు, తీర్పులు కూడా జరిగాయి. అప్పుడు అన్నాడు కదా, నేను ఐగుప్తు దేశంలో సంచరించబోతూ ఉంటున్నాను. మోషే ఐగుప్తు దేశంలోని సంచరించబోతూ ఉంటున్నాను. ఈలోగా మోషే ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ దేవుని మాటలు చెబుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు.
వారి రక్షణ సంకల్పం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం వాగ్దాన భూమిలోనికి వెళ్ళబోతున్నామని చెప్పేసి మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విశ్వసించారు. హల్లెలూయా. అందరూ విశ్వసించిన తర్వాత అన్నాడు కదా, ఇదిగో మీలో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పస్కా బలి పశువును వధించుకోండి అంటూ ఉంటున్నాడు. పస్కా బలి పశువును వధించుకోండి అంటూ ఉంటాడు. ఎందుకొరకు? ఇదిగో సంహార దూత మరి బయలుదేరుతూ వస్తూ ఉన్నాడు. పలానా రోజు పలానా రాత్రి ఆయన సంహార దూత బయలుదేరుతుంది. ఐగుప్తు దేశం అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ దూత యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి, మరణము నుంచి తప్పించుకోవడానికి దేవుని ప్రజలారా మీరు ఈ పస్కా బలి పశువును వధించండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. పస్కా బలి పశువును వధించని చెబుతూ ఉంటున్నాడు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట కనబడుతూ ఉంటుంది. నిర్గమాకాండం 12వ అధ్యాయం 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను, గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకుని వచ్చును అని చెప్పాడు అంటూ ఉంటున్నాడు. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకురమ్మంటూ ఉంటున్నాడు. ఎందుకంటే పస్కా బలి పశువుగా వధించబడాలి. దాని రక్తము మరి గుమ్మమునకు పైకమ్మికి, గుమ్మమునకు నిలువ కమ్ములకు పూయాలి. ఆ పూసినప్పుడు మీరందరూ కూడా ఎక్కడ ఉండాలి? ఆ లోపలే ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆ ఇంటి లోపలే ఉండాలి. ఆ ఇంటి లోపల లేతే సంహారదూత వస్తాడు. ఏ గడప కమ్ములకు కానీ మరి నిలువ కమ్ములు కానీ ఈ రక్తము పూయబడలేదో ఆ ఇంటిలోని కనుచి వచ్చి అక్కడ జ్యేష్ఠపుత్రుని చంపేస్తూ ఉంటాడు అన్నమాట. ఐగుప్తు దేశంలో అలాగే జరిగింది. ఐగుప్తు దేశంలో మహాఘోష పుట్టినది. ఫరో రాజు సహితము ప్రతి గృహములో కూడా మరణము, ప్రతి జంతువు కూడా మరి మొదటి పుట్టిన ప్రతి జంతువులు కూడా చచ్చిపోయినాయి, మనుషులు కూడా చచ్చిపోయారు, సంహార దూత చేత చంపబడ్డారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా పస్కా బలిని మరి ఆచరించారో, పస్కా బలి పశువును ఆచరించారో, రక్తమును పూసుకున్నారు, ఆ ఇంటిలో మాత్రము మరణాలు సంభవించలేదు. ఆ పస్కా బలిని మరి ఆచరించటం ద్వారా దేవుని బిడ్డలారా మరణమును దాటి అవతలకి వెళ్ళారు. హల్లెలూయా. మరణములోనికి తప్పించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారరా, పస్కా బలి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతూ ఉంటున్నది. మన జీవితంలో ఈ పస్కా బలి అనేది యేసు ప్రభువునకు సాదృశ్యం కనబడుతూ ఉంటున్నది. మన పస్కా బలి పశువు మన ప్రభుని యేసుక్రీస్తు అని కూడా బైబిల్ చెబుతూ ఉంటున్నది. ఎందుకంటే సర్వ మానవాళి పాపముల కొరకు కలువరి సిలువలో బలి అయినది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవ్వరూ ఈ లోకములో మనుషుల కొరకు ప్రాణం పెట్టలేరు. మనుషులందరిని ఉపయోగించుకొని, మనుషులందరిని సంపాదించుకొని ప్రభుని ఈ లోకములో ధనవంతులయ్యారు, ఈ లోకములో ప్రభునందు విలాసవంతులు అయ్యారు. కానీ ఎవరు కూడా వారితో సహితం మరణమును తప్పించుకోలేరు, వారితో పాటు ఉన్నవారిని కూడా మరణము నుంచి విడిపించలేరు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారైతే ఈ లోకమునకు రిక్తుడుగా వచ్చి ప్రభునందు ప్రియమైనటువంటి కట్టుబట్టలతోనే జీవించి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనందరి కొరకు తండ్రి అయినటువంటి దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆయన ఈ లోకమునకు పవిత్రమైన రక్తమును చిందించడానికి, మనుషులందరినీ కూడా పరిశుద్ధులుగా చేయడానికి, పాపము నుంచి విడిపించడానికి, పాప విమోచన కలిగించడానికి, మరణములో నుంచి జీవములోనికి దాటించడానికి దేవుని బిడ్డలారా మనందరి కొరకు కలువరి సిలువలో బలియాగమైనట్లుగా మరి లేఖనం మనకు తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. అందుకనే చెబుతూ ఉంటాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అంటూ క్రీస్తు అని పస్కా పశువు మన కొరకు ఏం చేశాడంట? వధింపబడ్డాడు. మొట్టమొదటి అనుభవం
దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకు ప్రయాణపు యాత్రలో 7 ఘట్టాల్లో మొట్టమొదటి క్రీస్తుని మన పస్కా పశువు వధింపబడ్డాడు. పాపము నుంచి విడుదల పొందకుండగా మరణములోంచి విడుదల పొందలేం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పాపము నుంచి విడుదల పొందకుండగా మరణములోంచి విడుదల పొందలేము. కాబట్టి పాపము నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి? పస్కా బలి పశువు దగ్గర మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. మన పాపాలు క్షమించబడితేనే మరణదూత మన నుంచి దూరం అయిపోతూ ఉంటాడు, మనం దాటిపోతూ ఉంటాడు. మరణములోంచి జీవంలోని మనం దాటగలుగుతూ ఉంటాం. లేకపోతే ఈ పస్కా బలి పశువు కానీ అర్పించబడకపోయినట్లయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పాపములోనే ముట్టాం, పాపములోనే చనిపోతాం, పాపములోనే నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనము నిత్య నరకానికి వెళ్ళడానికి దేవుడు చేయలేదు, కానీ దేవుడు సిద్ధపరిచిన నిత్యమైన వాగ్దాన భూమి ఉన్నది అని అబ్రహాము చూశాడు, మోషే చూశాడు, భక్తులు అనేక మంది చూశారు. ఆ రమ్యమైన దేశమును చూశారు, అనేక మంది చూశారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ దేశములోనికి మనం వెళ్ళాలంటే మనమందరం కూడా ఈ పస్కా బలి పశువు దగ్గరకు రావాలి. హల్లెలూయా. ఈ పస్కా బలి పశువు దగ్గరకు వచ్చి దేవుని బిడ్డలారా, యేసు రక్తము చేత మనం ముద్రించబడినటువంటి వారముగా సిద్ధపరచబడాలని మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కాబట్టి రక్తము చిందించకుండగా పాపక్షమాపణ కలుగుదని లేఖనం చెబుతూ ఉంటున్నది. ఈ విధంగా వారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు పస్కా బలి పశువుని తిన్నారు. వారు దేవుడు చెప్పినట్లుగా, మోషే చెప్పినట్లుగా ప్రతి కుటుంబమును నిర్దోషమైన ఏడాది మరి గొర్రెల్లోంచి కానీ మేకల్లోంచి కానీ గొర్రె నిర్దోషమైన తీసుకుని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా దాన్ని ఇంటి దగ్గర సిద్ధపరుచుకొని దేవుడు చెప్పినట్లుగా వధించబడిన తర్వాత అప్పుడు ఆ పస్కా బలి పశువుని తినటం ద్వారా సంహారత వారి నుంచి దాటిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది సేమ్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం ఎలా దాటే మనం యేసుక్రీస్తు తన రక్తమును చిందించడం ద్వారా, యేసుక్రీస్తు మన పాపములు ఆయన మోయటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు మన దోషములను భరించి దేవుని బిడ్డలారా మన పాపములన్నీ మోసి కలువరి సిలువలో అమూల్యం రక్తము చిందించడం ద్వారా మనకి ఇంత గొప్ప రక్షణ మనకి దొరుకుతుంది. ఎవరు చేశారు ఇలా మన కొరకు? ఏమండి, ఎవరు చేశారు ఇలా మన కొరకు అంటే ఈ భూమి మీద మరి కాగడ వేసి వెలిగించినా సరే ఎవరి పేరు కనబడదు, కాగడ వేసి వెలిగించినా సరే ఎవరి పేరు కూడా కనబడదు. ఒకే ఒక ఆయన పేరు కనబడుతుంది. ఎవరంటే ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే పాపములు క్షమించడానికి అధికారము కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ఒక్కడే మానవులను నిత్య విశ్రాంతులకు చేర్చగలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ఒక్కరే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా నిన్ను నన్ను విమోచించగలిగిన మరెవ్వరు కూడా లేరు. ప్రభు వేదాలు ఆ ఒక్కడిని చూపిస్తున్నాయి, పరిశుద్ధ గ్రంథమైన ఒక్కడిని చూపిస్తూ ఉంటున్నది, ప్రభును ఉపనిషత్తులు ఆ ఒక్కడిని చూపిస్తూ ఉంటున్నాయి, ఖురాన్ షరీఫ్ కూడా ఆ ఒక్కడిని చూపిస్తూ ఉంటున్నది. ఆ ఒక్కడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎంత దయగలిగిన దేవుడో చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. దేవుని బిడ్డలారా, నిన్ను పుట్టించి నిన్ను పెంచి పోషించి సంరక్షించి నువ్వు పాపములో పడిపోయినప్పటికీ కూడా, దోషములో పడిపోయినప్పుడు కూడా, వేదనలో ఉన్నప్పుడు కూడా నిన్ను మర్చిపోకుండా నీ దగ్గరకు నా దగ్గరకు వచ్చి నేనున్నాను నా కుమారుడా, నేనున్నాను నా కుమార్తె, నీ బాధలు నేను పంచుకోవడానికి వచ్చాను, నేను విడిపించడానికి వచ్చాను, విమోచించడానికి వచ్చాను, ఇదిగో నీకోసం నేను ప్రాణం పెట్టాను చెప్పినటువంటి దేవుడు ఎవరున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి ఆ యేసుక్రీస్తు యొక్క కార్యాలు చాలా గొప్పవి, చాలా మహోన్నతమైనవి. కాబట్టి ఆ కార్యాల్లో మనం పాలుపంపులు పొందుకొని మరి ఈ పస్కాను బలిని గురించి విషయాలు మరి ఈ కూలంకషంగా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. వీటి కొరకు ప్రభువుని స్తుతిస్తూ ముందుకు సాగిపోవడానికి మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే అరణ్యయాత్రలు సాగిపోవడానికి ఈ అనుభవాల గుండగా మనం సాగిపోయి నిత్య జీవములో మనందరం ప్రత్యక్షం కాబోతూ ఉంటున్నాం. హల్లెలూయా. అట్టి కృప
పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల్ల వంచండి. హల్లెలూయా.